చూసొస్తాను. ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో అని మా మీదర్చి మొత్తానికి తీసుకొచ్చారన్నమాట. నోరు మూసుకొని ఉంటావా? నీ సంగతి ఇప్పుడు కాదు, ఆకాష్తో మాట్లాడిన తర్వాత తేలుస్తాను. సంధ్య పద. అక్క, నాకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. బొమ్మని బయటికి గంటిన తర్వాత ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? మనిషికి తగ్గట్టు మొహాలు మార్చడం మాకు రాదు ఆకాష్. నిజమేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియాలనే చావడానికి సిద్ధమైన సంధ్యను ఆపి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ తప్పు చేయని మా తమ్ముడు చావు కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. తప్పు చేసింది చేస్తే మాకేంటి, బతికితే మాకేంటి? మీరు మధ్యలో దూరి మాట్లాడొద్దు. ఇది మా స్నేహితుల మధ్య వ్యవహారం, మీకు సంబంధం లేదు. స్నేహమా? ఆ పదం పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ఆకాష్ ప్లీజ్, నా మాటలు పూర్తయ్యే వరకు నువ్వేం మాట్లాడొద్దు. తప్పొప్పులన్నీ ఈరోజు తేల్చి వెళ్ళడానికే ఇక్కడికి తిరిగి వచ్చాను. నువ్వు సంధ్య రూమ్లో ఏం చేశారో నా కళ్ళారా నేను చూశాను. ఇంకా ఏం తెలుస్తావు? కంటికి కనిపించేది నిజం కాదు. అనుమానానికి మించిన శత్రువు లేదు. ఈ ఇంటికి రావటం నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నువ్వే తీసుకొచ్చావు. ఇక్కడ ఉండటం సంధ్యకి ఇష్టం లేదని తెలిసి కూడా తనని ఒప్పించడానికి, సర్ది చెప్పడానికి నువ్వన్న మాటలు గుర్తు తెచ్చుకో ఆకాష్. నువ్వు మర్డర్ కేసులో ఇరుక్కున్నప్పుడు నిన్ను విడిపించడానికి సంధ్య పడిన కష్టం, కన్నీరు నీకు గుర్తులేదా? ఒక మగాడిగా, నీకు బెస్ట్ ఫ్రెండ్గా సంధ్య చేసిన ప్రయత్నాలకి నా మీద నాకే సిగ్గేసి అప్పుడు నేను కూడా ప్రయత్నించాను. నీకు శిక్ష పడకుండా తప్పించాను. ఈరోజు నీ మనసులో ఉన్న అనుమానమే నిజమైతే సంధ్యకి నేను దూరం పెట్టడం నాకేం కష్టం కాదు. కానీ మేము నిన్ను విడిపించడానికి కష్టపడ్డాం. ఆ విషయంలో నాకన్నా ఎక్కువ క్రెడిట్ సంధ్యకే దక్కుతుంది. గతాన్నంతా గుర్తు చేసి ఇప్పుడే తప్పు చేయలేదని చెప్పాలనుకుంటున్నారా? అవును, మేము ఏ తప్పు చేయలేదు. ఆకాష్ కళ్ళారా చూశారని చెప్తున్నా ఎందుకు వాదిస్తున్నారు? మీ వల్ల మా తమ్ముడు బాధపడింది చాలు, ఇక బయలుదేరండి. బయటికి వెళ్లాల్సింది మేము కాదు. సంతోషంగా ఉన్న మా స్నేహంలో విషం నింపింది మీరే. ఓహో, మీరు కూడా మా అత్తలాగే చేయాల్సిందంతా చేసి నన్ను మా అమ్మని దోషులుగా నిలబెడుతున్నారా? మామయ్య, వీళ్ళ మీద ఏ నేరం లేదని చెప్పడానికి కొత్త కథ అల్లుతున్నట్టున్నారు. నువ్వు ఏది నమ్మద్దు. నేనే కదా అలను. జరిగిందేంటో ఇప్పుడే నిరూపిస్తాను. ఆకాష్, నువ్వు రిసార్ట్కి ఎందుకు వచ్చావు? సంధ్య నీకు కాల్ చేసి రిసార్ట్కి రమ్మని చెప్పడం మా అక్క విని నాకు చెప్పింది. మీ ఇద్దరి మీద నమ్మకంతో అది అబద్ధమని నిరూపించడానికి వచ్చాను. కానీ నా నమ్మకం నాశనం అవుతుంది అనుకోలేదు. ఏది నాశనం కాలేదు ఆకాష్. నిరూపించడానికి నాకు టైం ఇవ్వు చాలు. సంధ్య, నువ్వెందుకు రిసార్ట్కి వచ్చావు? కావేరి ట్రయల్ రూమ్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవడో వీడియోలు తీశాడంట. వాడు డబ్బులు కావాలని బెదిరిస్తుంటే వదిన గారు కావేరి చావడానికి సిద్ధపడితే నా దగ్గరున్న నగలు డబ్బులు ఇచ్చి వాడి దగ్గర ఫోన్ తీసుకుందామని రిసార్ట్కి వెళ్ళాను. అయ్యో అయ్యో, ఈ మాట మేమెప్పుడు చెప్పాం? దీని మాటలు నమ్మొద్దు ఆకాష్. నిజంగా అంత కష్టమే వస్తే ముందు నీకే చెప్తాం, కానీ ఆవిడ గారిని సాయం ఎందుకు అడుగుతాం? ఈ నటనని మీ తమ్ముడి దగ్గర చూపించండి, మా దగ్గర కాదు. ఆకాష్, నేను రిసార్ట్కి వెళ్ళడానికి కారణం కావేరి. తనే ఫోన్ చేసి నేను మారిపోయాను, మాట్లాడాలి అని రిసార్ట్ రూమ్ నంబర్తో సహా అడ్రస్ చెప్పింది. ఎవరు? నేనా? నేనెందుకు అలా చెప్తాను?
ఎలా చెప్పావో నువ్వు కూడా ఒకసారి విను. మా ఊరు నుండి బంధువు ఒక ఆయన వచ్చారు. మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ గా ఉండేవారు. ఆయన మీ గురించి అడిగినప్పుడు జరిగింది మొత్తం చెప్పాను. అంతా విని ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పారు. ఎక్కడికి? ఏఆర్కే రిసార్ట్స్, రూమ్ నెంబర్ 104. విన్నావు కదా ఆకాష్, ఇది నీ మేనకోడలే నిజ స్వరూపం. మామయ్య, ఆ గొంతు నాది కాదు. నేనెప్పుడు అలా మాట్లాడను. ఈ క్లిప్ని ఏ ల్యాబ్కి తీసుకెళ్తావో, ఎక్కడ టెస్ట్ చేయించుకుంటావో చేయించుకో. ఇది అబద్ధం అని తెలిస్తే తప్పు నాదే అని ఒప్పుకొని మీ అందరి కాళ్ళకి మొక్కుతాను. ఆకాష్, మీ అక్కకి కావేరికి సంధ్య అంటే కోపం. మా స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు కూడా సపోర్ట్ చేసేసరికి వీళ్ళిద్దరూ ఇంత కుట్ర పన్నారు. నన్ను సంధ్యని రిసార్ట్లో మీట్ అయ్యేలా చేశారు. అదే టైంకి నువ్వు అక్కడికి వచ్చేలా ప్లాన్ చేశారు. వీళ్ళకి సాయం చేసింది ఆ రిసార్ట్లో పనిచేస్తున్న ఒక బాయ్. వాడి పేరు సత్య. వాడి వీడియో చూడు. కావేరి, సుభద్ర ఇద్దరు కలిసి నాతో ఈ పని చేయించారు. సంధ్య, సూర్య రిసార్ట్కి వచ్చిన తర్వాత అనుమానం రాకుండా నాతో మేనేజ్ చేయమన్నారు. సంధ్య వచ్చిన తర్వాత మొత్తం మంది డ్రింక్ లో కలిపి ఇమ్మన్నారు. నేను ఇచ్చేసాను. కావేరి చెప్పిందని రూమ్కి వెళ్ళిన నాకు అక్కడ సంధ్య కనిపించింది. అప్పటికే మత్తులో ఉన్న సంధ్య తూలిపోతుంటే నేను పట్టుకున్నాను. ఒక తండ్రి బిడ్డని పట్టుకున్నట్టు, ఒక తల్లి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసినట్టు సంధ్యని ముట్టుకున్నానే తప్ప నా మనసులో వేరే ఏ దురుద్దేశం లేదు. ఒకసారి సంధ్య మొహం చూడు. ఆ కన్నీళ్ల చాటున ప్రేమ కనిపించడం లేదా? ఆకాశం అంత ప్రేమ చూపించే మంచి మనిషి మీద నీకు అనుమానం ఎలా పుట్టింది ఆకాష్? నిన్నెలాగైనా నమ్మించాలని అతడు సెంటిమెంట్ కథలు చెప్తున్నాడు. నువ్వు అస్సలు వినొద్దు. అవును, నేనే కథలు వినను. నిజమేంటో తెలిసింది. అక్కవేనా నువ్వు? అసలు మనిషివేనా? అది కాదురా, నా కూతురు కాపురం. నీ కూతురు కోసం మా జీవితాలతో ఆడుకుంటావా? మామయ్య, అమ్మ కావాలని. ఒక్క మాట వాగితే నిలబడ్డ చోటే పాతేస్తాను. అసలు మీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. పోండి బయటికి. ఆకాష్, పొమ్మని చెప్పాను కదా. లేకపోతే మెడ పట్టుకొని బయటికి అంటే ఎలా? ఎక్కడికి? తీసుకోవడానికి మామయ్య.